ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడు అసత్య అహంకారంలోకి రాకండి. ఈ రథంను కూడా పూర్తిగా గౌరవించండి. ప్రశ్న: పిల్లలైన మీలో పదమాపదం భాగ్యశాలురు ఎవరు? దుర్భాగ్యశాలురు ఎవరు? జవాబు: ఎవరి నడవడికలు దేవతల వలె ఉంటాయో, ఎవరైతే అందరికీ సుఖంనిస్తారో వారు పదమాపదం భాగ్యశాలురు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారిని దుర్భాగ్యశాలురు అని అంటారు. కొందరు మహాన్ దుర్భాగ్యశాలురుగా ఉంటారు. వారందరికీ దుఃఖంనే ఇస్తూ ఉంటారు. సుఖం ఇవ్వటం వారికి తెలియదు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మిమ్మల్ని మీరు బాగా సంభాళించుకోండి. అందరికీ సుఖంనివ్వండి, యోగులుగా అవ్వండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ పాఠశాలలో కూర్చుని మంచి పదవిని పొందుతారు. మనము స్వర్గంలో చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన స్వర్గ పదవిని పొందుతామని మనసులో భావిస్తారు. ఈ విధంగా పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. నిశ్చయం అందరికీ ఉన్నా అందరూ ఒకేలా అవ్వలేరు. మొదటి నుండి చివరి నెంబర్ వరకు ఉండనే ఉంటారు. పేపర్లో కూడా మొదటి నుండి చివరి నెంబర్ వరకు నెంబర్ ఉంటుంది. కొందరు ఫెయిల్ కూడా అవుతారు, కొందరు ఉత్తీర్ణులుగా కూడా అవుతూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోండి. బాబా మనల్ని ఇంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. మరి నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను? ఫలానా వారి కంటే బాగున్నానా లేక తక్కువగా ఉన్నానా? ఇది చదువు కదా. ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే క్రింద పడిపోవటం కనిపిస్తుంది. భలే నాయకునిగా ఉన్నా ఏ సబ్జెక్ట్లోనైనా బలహీనంగా ఉంటే క్రిందకు వెళ్ళిపోతారు. ఎవరో ఒకరే స్కాలర్షిప్ను తీసుకుంటారు. ఇది కూడా పాఠశాలే. మనమంతా చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇందులో మొట్టమొదట ముఖ్యమైన విషయం పవిత్రత. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని పిలిచారు కదా. ఒకవేళ కన్ను వికారిగా అంటే క్రిమినల్ అయి పనిచేస్తూ ఉంటే స్వయం బాధపడుతూ ఉంటారు. బాబా మేము ఈ సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నామని కూడా రాస్తారు. విద్యార్థి బుద్ధిలో మేము ఫలానా సబ్జెక్ట్లో చాలా తక్కువగా ఉన్నామని తప్పకుండా ఉంటుంది. కొందరు మేము ఫెయిల్ అయిపోతామని కూడా భావిస్తారు. ఇందులో మొదటి నెంబర్ సబ్జెక్ట్ పవిత్రత. బాబా మేము ఓడిపోయామని చాలామంది రాస్తారు. మరి వారిని ఏమని అనాలి? ఇక నేను ఉన్నతంగా అవ్వలేమని వారి మనసులో అనిపిస్తూ ఉంటుంది. మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు కదా. మీ ముఖ్య ఉద్దేశం ఇది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు సదా నన్నొక్కరినే స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల వంశంలోకి వెళ్ళగలరు. విద్యార్థులు ఇంత శ్రేష్ఠ పదవిని పొందగలరా లేదా అని టీచర్ అర్థం చేసుకోగలరు. వారు సుప్రీం టీచర్. ఈ దాదా కూడా స్కూల్లో చదువుకున్నారు. కొంతమంది కుర్రాళ్ళు ఎలాంటి చెడు పనులు చేస్తారు అంటే చివరకు మాస్టర్ శిక్షించవలసి వస్తుంది. ఇంతకుముందు చాలా తీవ్రమైన శిక్షలు విధించేవారు. ఇప్పుడు శిక్షలు మొదలైనవి తగ్గించినందున విద్యార్థులు ఇంకా ఎక్కువగా చెడిపోతున్నారు. నేటి రోజుల్లో విద్యార్థులు చాలా హంగామా చేస్తూ ఉంటారు. విద్యార్థులది కొత్త రక్తమని అంటారు కదా. వారు ఏ ఆగడాలు చేస్తున్నారో చూడండి. నిప్పు పెడతారు, తమ యువ రక్తంను చూపిస్తారు. ఇది అసురీ ప్రపంచం. యుక్త వయస్సులైన యువకులు చాలా చెడ్డగా ఉంటారు. వారి కనులు చాలా వికారమయంగా ఉంటారు. చూసేందుకు చాలా మంచివారిగా అనిపిస్తారు. ఎలాగైతే ఈశ్వరుని అర్థం చేసుకోలేమని చెప్తారో అలాగే వీరు ఎలాంటి మనుషులో తెలుసుకోలేము. అయితే వీరు ఎలా చదువుతారు, వీరి నడవడికలు ఎలా ఉన్నాయని జ్ఞానబుద్ధి ద్వారా అర్థమవుతుంది. ఎవరైనా మాట్లాడితే పువ్వులు రాలినట్లు ఉంటుంది. కొందరు మాట్లాడితే రాళ్లతో కొట్టినట్లు ఉంటుంది. చూసేందుకు చాలామంది పాయింట్లు మొదలైనవి రాస్తారు కూడా, కానీ రాతి బుద్ధి కల వారిగా ఉంటారు. బాహ్య ఆడంబరం మాత్రమే ఉంది.
మాయ చాలా శక్తిశాలి, అందుకే ఆశ్చర్యంగా వింటారు. మేం శివబాబా సంతానమని చెప్పుకుంటారు. ఇతరులకు వినిపిస్తారు, వర్ణన చేస్తారు, పారిపోయి ద్రోహులుగా అవుతారు అనే గాయనం ఉంది. అలాగని తెలివైన వారు ద్రోహులుగా అవ్వరని కాదు. మంచి మంచి తెలివైన వారు కూడా నమ్మక ద్రోహం చేస్తారు. ఆ సైన్యంలో కూడా ఇలా జరుగుతుంది. ఏరోప్లేన్ సమేతంగా మరో దేశానికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. స్థాపన చేయటంలో చాలా కష్టం ఉంది. పిల్లలకు కూడా చదువులో శ్రమ, టీచర్ కూడా చదివించట్లో శ్రమ అనిపిస్తుంది. వీరు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. బాగా చదవటం లేదని గమనిస్తే స్కూల్లో శిక్షిస్తూ ఉంటారు. వీరైతే మన తండ్రి ఏమీ అనరు, శిక్షించరు. బాబా వద్ద ఈ చట్టం లేదు. ఇక్కడ పూర్తి శాంతిగా ఉండవలసి ఉంటుంది. తండ్రి సుఖదాత, ప్రేమ సాగర్లు. మరి పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉండాలి కదా. దేవతల వలె ఉండాలి. పిల్లలైన మీకు బాబా సదా చెప్తూ ఉంటారు, మీరు పదమాపదం భాగ్యశాలురు, కానీ అలాగే పదమాపదం దుర్భాగ్యశాలురుగా కూడా అవుతారు. ఎవరు ఫెయిల్ అవుతారో వారిని దుర్భాగ్యశాలురు అని అంటారు కదా. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుందని బాబాకు తెలుసు. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలురుగా కూడా తప్పకుండా అవుతారు. వారి నడవడిక ఎలా ఉంటుంది అంటే వీరు నిలవలేరని కూడా అర్థమవుతుంది. ఇంత శ్రేష్టంగా తయారయ్యేందుకు యోగ్యులుగా లేరు. అందరికీ దుఃఖంనిస్తూనే ఉంటారు. సుఖంనివ్వటమే రాదు అంటే వారి గతి ఏమవుతుంది? బాబా సదా చెప్తూ ఉంటారు, పిల్లలు మిమ్మల్ని మీరు బాగా సంభాళించుకోండి. ఇది కూడా డ్రామానుసారం జరగాల్సిందే. ఇనుము కంటే హీనంగా తయారైపోతారు. మంచి మంచి పిల్లలు కూడా కొందరు ఉత్తరాలు కూడా రాయరు. మరి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బాబా చెప్తున్నారు, నేను సర్వుల కళ్యాణం చేసేందుకు వచ్చాను. ఈరోజు అందరి సద్గతి చేస్తాను, రేపు మళ్ళీ దుర్గతి అవుతుంది. మేము నిన్న విశ్వాధికారులుగా ఉండేవారము, నేడు బానిసలైపోయామని మీరంటారు. ఇప్పుడు వృక్షమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అద్భుతమైన వృక్షం. మనుషులకు ఇది కూడా తెలియదు. కల్పము అనగా పూర్తి 5000 సంవత్సరాల ఖచ్చితమైన వృక్షమని ఇప్పుడు మీకు తెలుసు. ఒక్క క్షణం కూడా తేడా రాదు. ఈ అనంతమైన వృక్షం గురించి పిల్లలైన మీకిప్పుడే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు వృక్షపతి. బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది, దాని ఫలం ఎంత పెద్దగా వెలువడుతుందో చూడండి. ఇది అద్భుతమైన వృక్షం. దీని బీజం చాలా చిన్నది. ఆత్మ ఎంత చిన్నది, తండ్రి కూడా చిన్నగా ఉంటారు. ఈ కన్నులతో చూడను కూడా చూడలేము. వారి నుండి జ్యోతి వెలువడి నాలో కలిసిపోయిందని వివేకానందుని గురించి చెప్తారు. ఇలా జ్యోతి ఎక్కడైనా వెలువడి ఇమిడిపోగలదా? ఏం వెలువడిందో అర్థం చేసుకోలేరు. ఇలాంటి సాక్షాత్కారాలు అనేకం జరుగుతాయి. కానీ వారు దాన్ని అంగీకరించి వారి మహిమ కూడా రాస్తారు. భగవాను వాచ, ఏ మనిషికి మహిమ లేదు, కేవలం దేవతలకు మాత్రమే మహిమ ఉంది. అంతేకాక దేవతలుగా చేసేవారికి కూడా మహిమ ఉంది. బాబా కార్డును చాలా బాగా తయారు చేయించారు. జయంతి ఆచరించాలి అంటే ఒక్క శివబాబాదే ఆచరించాలి. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఇలా తయారు చేసిన వారు కూడా శివబాబాయే కదా. ఆ ఒక్కరిదే మహిమ కనుక వారొక్కరినే స్మృతి చేయండి. ఈ బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు, నేను సర్వశ్రేష్టంగా తయారవుతాను, క్రిందకు కూడా దిగుతాను. సర్వశ్రేష్ఠులైన లక్ష్మీనారాయణలే మళ్ళీ 84 జన్మల తర్వాత క్రిందకి దిగుతారు. తతత్వం ఇది ఎవరికీ తెలియదు. విశ్వానికి మీరే యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఎలా అయిపోయారు? సత్యుగంలో ఎవరుండేవారు? మీరే అందరూ ఉండేవారు. నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉండేవారు. రాజారాణులు కూడా ఉండేవారు. సూర్యవంశ చంద్రవంశం వారు కూడా ఉండేవారు. బాబా ఎంత బాగా అర్థం చేస్తారు. ఈ సృష్టి చక్ర జ్ఞానం నడుస్తూ తిరుగుతూ పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. మీరు చైతన్య లైట్ హౌస్లు. పూర్తి చదువంతా బుద్ధిలో ఉండాలి. కానీ ఆ స్థితి ఇంకా రాలేదు. ఆ స్థితి అవ్వవలసి ఉంది. ఎవరైతే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారో వారికి
ఈ స్థితి ఉంటుంది. పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. అప్పుడు తండ్రికి ప్రియమైన అపురూపమైన పిల్లలని అనబడతారు. అటువంటి పిల్లలపై తండ్రి స్వర్గరాజ్యాన్ని సమర్పణ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను రాజ్యపాలన చేయను, మీకు ఇస్తాను. దీనినే నిష్కామ సేవ అని అంటారు. బాబా మనల్ని శిరస్సుపై ఉంచుకుంటారని పిల్లలకు తెలుసు. మరి అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి సంగం యుగంలో వచ్చి అందరికీ నంబర్ వార్ పురుషార్థానుసారం సద్గతిని ఇస్తారు. నెంబర్ 1 హైయెస్ట్ పూర్తి పవిత్రులు, మళ్ళీ వారే నెంబర్ లాస్ట్ పూర్తి అపవిత్రులు. ప్రియ స్మృతులనైతే బాబా అందరికీ ఇస్తారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఎప్పుడు అసత్య అహంకారం రాకూడదు. తండ్రి చెప్తున్నారు, జాగరూకులుగా ఉండాలి, రథంను కూడా గౌరవించాలి. ఇతని ద్వారానే కదా తండ్రి వినిపిస్తారు. ఇతను ముందెప్పుడు తిట్లు తినలేదు, అందరూ ప్రేమించేవారు. ఇప్పుడు ఎన్ని తిట్లు తింటూ ఉన్నాడో చూడండి. చాలామంది ద్రోహులై పారిపోయారు. మరి వారి గతి ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయ అటువంటిది కనుక చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ ఎవరిని వదలదు, అన్ని ప్రకారాల అగ్నిని అంటిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నా పిల్లలంతా కామచిత్పై కూర్చుని నల్లగా కాలి బొగ్గు వలె అయిపోయారు. అందరూ ఒకేలా ఉండరు, అందరిది ఒకే విధమైన పాత్ర ఉండదు. దీని పేరే వేశ్యాలయము. ఎన్నిసార్లు కామచిత్ పైకి ఎక్కి ఉండవచ్చు? రావణుడు ఎంత శక్తిశాలి, బుద్ధినే పతితంగా చేసేస్తాడు. ఇక్కడికి వచ్చి తండ్రి వద్ద శిక్షణ తీసుకునేవారు కూడా అలా అయిపోతారు. తండ్రి స్మృతి ద్వారా తప్ప వికారి దృష్టి మారదు. అందుకే సూర్యదాస్ కథ కూడా ఉంది. అది కల్పించబడిన విషయం, ఉదాహరణగా కూడా ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం 3వ నేత్రం లభిస్తుంది. అజ్ఞానం అంటే అంధకారం. మీరు అంధులు, అజ్ఞానులని అంటారు కదా. ఇప్పుడు జ్ఞానం గుప్తంగా ఉంది. ఇందులో ఏమీ మాట్లాడే అవసరం ఉండదు. ఒక క్షణంలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది. అన్నిటికంటే సులభమైన జ్ఞానము. కానీ చివరి వరకు మాయ ద్వారా పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో అయితే తుఫాన్లు మధ్యలో ఉన్నారు. పక్కా అయిపోయిన తర్వాత ఇన్ని తుఫాన్లు రావు, క్రింద పడరు. తర్వాత మీ వృక్షం ఎంతగా పెరుగుతుందో చూడండి. పేరు ప్రఖ్యాతం అవ్వాల్సిందే. వృక్షమైతే పెరగనే పెరుగుతుంది. కొద్దిగా వినాశనం అవ్వగానే అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత మళ్ళీ తండ్రి స్మృతిలో పూర్తిగా నిమగ్నమైపోతారు. సమయం చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకుంటారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పరస్పరం చాలా ప్రీతితో మెలగండి. కన్నులు ఎర్రగా చేసుకోకండి. క్రోధభూతం ప్రవేశించగానే ముఖం పూర్తిగా మారిపోతుంది. మీరు లక్ష్మీనారాయణల వంటి ముఖం గలవారి కావాలి. ముఖ్య ఉద్దేశం ఎదురుగా ఉంది. చివర్లో సాక్షాత్కారం జరుగుతుంది. బదిలీ అయ్యేటప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. ఎలా ప్రారంభంలో సాక్షాత్కారాలు చూస్తారో అలా అంతిమ సమయంలో కూడా చాలా చూస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము అని అంటారు కదా. చివర్లో అనేక దృశ్యాలను చూడవలసి ఉంది. అప్పుడే వారికి అయ్యో మేమేమిటి ఇలా చేశామని పశ్చాత్తాపడతారు. తర్వాత వారికి చాలా కఠినమైన శిక్షలు కూడా లభిస్తాయి. తండ్రి వచ్చి చదివిస్తారు. వారిని కూడా గౌరవించలేదు అంటే శిక్షలు లభిస్తాయి. ఎవరు వికారాలలోకి వెళ్తారో వారికి చాలా కఠినమైన శిక్ష పడుతుంది. లేక ఎవరైతే శివబాబాను చాలా కఠినంగా నిందింపచేసేందుకు నిమిత్తంగా అవుతారో వారికి కఠిన శిక్షలు లభిస్తాయి. మాయ చాలా శక్తిశాలి. స్థాపనలో ఏమేమో జరుగుతాయి. మీరిప్పుడు దేవతలుగా అవుతారు కదా. సత్యుగంలో అసురులు మొదలైన వారు ఉండరు. ఇది సంగం యుగంలోని విషయం. ఇక్కడ వికారీ మనుషులు ఎంత దుఃఖాన్ని ఇస్తారు. ఆడపిల్లలను తప్పకుండా వివాహం చేసుకో అని హింసిస్తూ ఉంటారు. భార్యను వికారాల కొరకు ఎంతగానో హింసిస్తారు, కొడతారు, ఎంతగానో ఎదిరిస్తారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉండలేరు. మరి వీరేం గొప్ప పవిత్రంగా ఉండి చూపించటమని అంటారు. పోను పోను తప్పకుండా అర్థం చేసుకుంటారు.
పవిత్రత లేకుండా దేవతలు కావలేరు. మాకు ఇంత గొప్ప ప్రాప్తి కలుగుతుంది, అందుకే వదిలేస్తామని మీరు చెప్తారు. భగవాను వాచ, కామచిత్తులే జగచ్చితులు. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము అంటే ఎందుకు పవిత్రంగా ఉండలేము? అయితే మాయ కూడా చాలా సతాయిస్తుంది. ఇది శ్రేష్టమైన చదువు కదా, తండ్రి వచ్చి చదివిస్తారు. ఈ స్మరణ బాగా చేయలేదంటే మాయ చంపదెబ్బ వేస్తుంది. మాయ చాలా అవజ్ఞలు కూడా చేయిస్తుంది. తర్వాత వారి గతి ఏమవుతుంది? మాయంతో నిర్లక్ష్యంగా చేసేస్తుంది. ఎంత అహంకారంలోకి తీసుకువస్తుంది అంటే చెప్పలేము. నెంబర్ వార్ రాజధాని తయారవుతుంది అంటే ఏదో ఒక కారణంతోనే తయారవుతుంది కదా. ఇప్పుడు మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం లభిస్తుంది అంటే ఎంత బాగా గమనం ఉంచాలి. అహంకారం వస్తే మరణించినట్లే. మాయ ఒక్కసారిగా పైసాకు కొరగాకుండా చేసేస్తుంది. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించారు అంటే తర్వాత తండ్రిని స్మృతి చేయలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పరస్పరం చాలా ప్రీతితో నడుచుకోవాలి. ఎప్పుడూ కోపవశులై ఒకరిపై ఒకరు కన్నెర్ర చేసుకోరాదు. తండ్రి ఆజ్ఞను అవజ్ఞ చేయరాదు. సెకండ్ పాయింట్, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు చదువును బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్య లైట్ హౌస్లుగా అవ్వాలి. రాత్రింబవులు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి. ఈరోజు వరదానము. ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని సహజంగా చేసే సదా స్థిరమైన నిశ్చయబుద్ధి భవ. మనము అందరికంటే శ్రేష్టమైన ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో అన్ని కార్యాలు చేసేవారము. ఈ నిశ్చయం ఎవరూ కదిలించలేనంత స్థిరంగా ఉండాలి. దీనివల్ల ఎంత పెద్ద కార్యం చేస్తున్నా అతి సహజంగా అనుభవం చేస్తారు. ఈ రోజులలో సైన్స్ ఎటువంటి మిషనరీని తయారు చేస్తుంది అంటే దాని ద్వారా ఏ ప్రశ్నకైనా జవాబు సులభంగా లభించేస్తుంది. బుద్ధిని ఉపయోగించటం నుండి విడుదలైపోతారు. అదేవిధంగా ఆల్మైటీ అథారిటీని ముందుంచుకుంటే అన్ని ప్రశ్నలకు జవాబులు సులభంగా లభిస్తాయి. సహజ మార్గం యొక్క అనుభూతి అవుతుంది. స్లోగన్: ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేసేస్తుంది. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందం జీవన్ముక్త స్థితిలో ఉంది. అతీతంగా అవ్వటం అనగా ముక్తులుగా అవ్వటం. సంస్కారాలపై కూడా లొంగుబాటు ఉండదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, చెయ్యాలని అనుకోలేదు, కానీ జరిగిపోయింది. ఇది జీవన బంధనులుగా అవ్వటం. కోరిక కాదు, కానీ బాగుందని అనిపించింది. శిక్షణ ఇవ్వవలసింది, కానీ కోపం వచ్చేసింది. ఇది జీవన బంధన స్థితి. బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు ఎప్పుడూ ఈ విధమైన ఎలాంటి బంధనంలోనూ బంధింపబడరు. అచ్చా, ఓం శాంతి.